సనాతన ధర్మం అంటూనే హిందూ పుణ్యక్షేత్రాలపై కక్షగట్టింది కూటమి ప్రభుత్వం. వేలాది మంది భక్తులు తమ దేవుడిగా కొలిచే కాశీనాయన క్షేత్రంపై ఫారెస్ట్ మంత్రి పవన్ కళ్యాణ్ కక్షగట్టారు. పుణ్యక్షేత్రంలో కట్టడాలకు అనుమతి లేదంటూ భక్తులు అడ్డుపడుతున్నా కూల్చేశారు. కాశీనాయన క్షేత్రంలో కూల్చివేతలతో కూటమి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో డ్యామేజ్ జరగడంతో నేతలు మరో డ్రామాకు తెరలేపారు. అసలు సమస్యను పక్కన పెట్టి భక్తులను తాత్కాలికంగా సంతృప్తి పరిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నారా లోకేష్ టీం అక్కడే కూర్చుని కూల్చిన కట్టడాలను పునర్నిర్మిస్తామని హల్చల్ చేస్తుండగా అటవీ అనుమతులు లేవని కూల్చిన కట్టడాలను తిరిగి ఎలా అనుమతి లేకుండా నిర్మిస్తారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సీజ్ ద షిప్ అన్నట్లుగానే డిమాలిష్ ద సత్రం అన్నాడు పవన్ కళ్యాణ్. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు కాశీనాయన క్షేత్రంలోని నిర్మాణాలకు అటవీ అనుమతులు లేవని, టైగర్ రిజర్వ్ లో ఉందని చెప్పి కూల్చివేతలకు దిగింది ఈ ప్రభుత్వం. దీంతో ఒక్కసారిగా భక్తుల్లో నిరసన మొదలైంది. చేతనైతే అటవీ అనుమతులు తీసుకురావాలి కానీ ఇలా కూల్చివేయడం ఏంటనే ప్రశ్న తలెత్తింది. దీంతో ఇది కూటమి ప్రభుత్వానికి పెద్ద దెబ్బగా భావించిన నారా లోకేష్ తన సొంత డబ్బులతో కూల్చిన నిర్మాణాలను మళ్లీ పునరుద్ధరిస్తానంటూ ట్వీట్లు చేశారు. అంతేకాదు తన అనుచరులను పంపి అక్కడే ఉండి నిర్మాణాలు చేపట్టండంటూ ఆదేశించారు. దీంతో రాత్రికి రాత్రి అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి వారు పూనుకుని మార్కింగ్ చేస్తే మళ్లీ అటవీ శాఖ అధికారులు మీకు అటవీ అనుమతులు ఎక్కడివి అంటూ అడ్డుకున్నారు. తీసుకురావాల్సిన అటవీ అనుమతుల విషయాన్ని పక్కకు నెట్టి జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం నానా కష్టాలు పడుతోంది. న్యాయం చేయమని చెప్పి ప్రభుత్వాన్ని మనవి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జ్యోతి క్షేత్రానికి సంబంధించి దాదాపు ఇక్కడికి రావడానికి రోడ్ ఏదైతే ఉందో ఒక 3.26 హెక్టర్స్ రోడ్డు, ఆ రోడ్ అయితేనేమి జ్యోతి క్షేత్రంలో జరిగిన నిర్మాణాలు దాదాపు 9.72 హెక్టర్స్, మొత్తం కలిపి 12.98 హెక్టర్స్. ఇదంతా కూడా అటవీ శాఖ నుంచి డైవర్ట్ చేసి ఈ గుడికి యాజమాన్యానికి అందించండి. దానికి ప్రతిఫలంగా యాజమాన్యం మీరు ఏం పెనాల్టీస్ వేసినా, అఫారెస్టేషన్కి సంబంధించి మీరు 2 3 భూమి అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దానికి పూర్తి పూచి ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు 2023లో కేంద్ర అటవీ శాఖ మంత్రి గారికి రాసిన లేఖ ఇది. మరోవైపు పవన్ కళ్యాణ్ కూల్చమని ఆదేశాలిస్తే లోకేష్ వాటినే నిర్మిస్తానంటూ ప్రయత్నం చేయడం ఇప్పుడు కూటమిలో విభేదాలకు తెరలేపింది. వాస్తవానికి తాను సనాతన ధర్మాన్ని కాపాడతానన్న పవన్ కళ్యాణ్ పరిధిలో ఉన్న తన అటవీ శాఖ ద్వారా కూల్చివేతలకు ఆదేశాలిచ్చారు. దానిపై ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఒక్క మాట మాట్లాడలేదు. లోకేష్ మాత్రం ఈ అవకాశాన్ని ఆసరాగా తీసుకుని పవన్ వ్యవహారాల్లోకి దూరుతున్నాడంటూ కొత్త పంచాయతీ ప్రారంభమైంది. నేరుగా లోకేష్ మనుషులు అక్కడకు వెళ్లి పూజారితో ఫోన్లో మాట్లాడించడం, పరిస్థితిని తమ చేతుల్లోకి తీసుకోవడం ఇప్పుడు రాజకీయంగా వివాదానికి దారితీస్తోంది. ఇదిలా ఉంటే జిల్లా కలెక్టర్ ఆదేశాలతోనే ఇక్కడ నిర్మాణాలను కూలదోశారు. చట్టాలను ఉల్లంఘించారని కలెక్టర్ ఆదేశాలిచ్చి ఇప్పుడు లోకేష్ ఎంటర్ అవ్వడంతో మళ్లీ అనుమతులు ఇస్తున్నానంటూ అదే కలెక్టర్ చెబుతున్నారని, ఇదంతా వారి రాజకీయ ప్రయోజనాల కోసం తప్ప అసలు సమస్య మాత్రం తీర్చడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము దానికి తగిన ఒక 50 ఎకరాలు సెటిల్మెంట్ చేసి ఫైల్ ఢిల్లీ పంపించినాం సార్. అది ఈ లోకల్ మా యొక్క ఇన్ఛార్జి బాగా శ్రద్ధ పెట్టేసి కాశీనాయన గారి ఆశ్రమాన్ని మెట్టదిరిగి మనం కాపాడుకోవాలనేటువంటి అందరూ ఉద్దేశము. వారి తరువాతి ఉన్న భక్తులు వేలాది మంది కూడా, లక్షలాది మంది కూడా ఆయన యొక్క సమాధి సంస్థానాన్ని మనం కాపాడుకోవాలనేటువంటి సంపూర్ణ భావంతో మేము కార్యక్రమం చేసి ఫైల్ కూడా ఢిల్లీకి పంపిస్తున్నారు సార్ మా వాళ్ళు, లోకల్ వాళ్ళందరూ కలిసి. దీనికి మాకు న్యాయం చేసి ఈ యొక్క క్షేత్రానికి పర్మిషన్ తీసుకొచ్చే బాధ్యత మీదే సార్. ఇది అది నేను వర్కౌట్ చేస్తున్నాను, నేను పర్సనల్ గా అది వర్కౌట్ చేస్తున్నాను స్వామి. ఇమీడియట్ గా 2 విషయాలు, ఒకటి బస్ ఒకటి నేను 4-5 రోజులు అది ఇమీడియట్ గా మళ్ళీ ప్రారంభిద్దాం. రెండోది ఏదైతే నేను మాకు చెప్పకుండా చేసిందో అది వ్యక్తిగతంగా నేను చూసుకుంటే స్వామి, అది ఇంకోసారి జరగదు. అయ్యే ఖర్చు కూడా ఉంటే పర్సనల్ గా నేను చేస్తాను. రెండోది స్వామి 1995 నుంచి ఈ యొక్క 2025 వరకు ఈ యొక్క కార్యక్రమం అద్భుతంగా జరుగుతూ వచ్చింది. మధ్యకాలంలో 2012లో స్వామివారికి ఈ యొక్క అబ్జెక్షన్ అటువంటిది ఫారెస్ట్ వాళ్ళు పెట్టినారు. మీరు ఏదైనా పర్మిషన్ తీసుకొని చేయండి అని మాకు అబ్జెక్షన్ చేసినారు. ఆ కాలం నుంచి మేము కొంతకాలము ఈ యొక్క భూమి దొరకలేదని అట్లా కొంత టైం అంతా వేస్ట్ అయిపోయింది. తర్వాత మేము భూమి అంతా సెటిల్ చేసి
వారికి కావాల్సినటువంటి విధానంగా మేము ఫైల్ సబ్మిట్ చేసినాము. వాళ్ళ షరతులకు కూడా మేము కట్టుబడితట్టుగా వాళ్ళు ఏమేమి ఆంక్షలు ఉన్నాయో దాని ప్రకారంగా మేము ఫైల్ ఢిల్లీలోకి పంపించినాము. ఢిల్లీలో మనకు పరిష్కారం అయ్యి ఈ యొక్క క్షేత్రానికి మేము 13 హెక్టార్లు అప్లై చేసినాము. ఇదిలా ఉంటే వీరి రాజకీయ క్రీడలో కాశీనాయన క్షేత్రంలో ఉన్న అసలు సమస్య మాత్రం పక్కదోవ పడుతోంది. వాస్తవానికి ఆ క్షేత్రం ఉన్న 13 హెక్టార్ల స్థలానికి అటవీ అనుమతులు రావాలి. దాన్ని వదిలేసి తన సొంత ఖర్చుతో నిర్మాణాలు చేస్తానని లోకేష్ అనడం సమస్యను పక్కదోవ పట్టించడమే అనేది భక్తుల ఆవేదన. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా అటవీ అనుమతులు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాస్తే ఈ ప్రభుత్వం దానికోసం ప్రయత్నాలు చేయాల్సింది పోయి కూల్చివేతలకు దిగింది. ఇప్పుడు కూడా తాత్కాలికంగా భక్తులను శాంతింపచేసేందుకు మభ్యపెట్టే చర్యలకు దిగుతున్నారు. మహానంది కానివ్వండి, పవిత్ర క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? ఫారెస్ట్లోనే ఉన్నాయి. మరి అవన్నిటికి కూడా కొత్త కొత్త రోడ్స్ చేస్తున్నారు, కొత్త కొత్త నిర్మాణాలు వస్తున్నాయి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని చెప్పేసి అహోబిలం వెళ్ళొచ్చారు. అక్కడ బ్రహ్మాండమైన 2-వే రోడ్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త కొత్త అన్నదాన సత్రాలు కడుతున్నారు, మరి రోడ్స్ చేస్తున్నారు, ఇంటర్నల్ రోడ్స్ చేస్తున్నారు, ప్రహరీ గోడలు కడుతున్నారు. మరి అదే రకంగా మహానది కూడా బాగా డెవలప్ అయింది. మరి ఈరోజు తిరుమలలో చుట్టూ దాదాపు కొన్ని కిలోమీటర్ల పరిధిలో కొత్త కొత్త ఈరోజు హైకోర్టు కూడా ఇది ఇచ్చింది. అంత కాంక్రీట్ భయం అయిపోతుంది తిరుమల, దాన్ని కాపాడాలని కూడా ఈరోజు ఇచ్చింది. మరి అటువంటివి జరుగుతూ ఉంటే ఎక్కడే కానీ ఈ రాష్ట్రంలో లేకుంటే కేవలం ఒక కాశిరెడ్డి నాయన ఆశ్రమానికైనా ఈ యొక్క షరతులన్నీ ఉండేదని చెప్పి నేను అడుగుతాను. మొత్తానికి కూటమి ప్రభుత్వానికి జరిగిన భారీ డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకోవడానికి లోకేష్ టీం సమస్యను పక్కదోవ పట్టిస్తుంటే అసలు కూల్చివేతలకు ఆదేశాలిచ్చిన సనాతనవాదినని చెప్పుకునే పవన్ కళ్యాణ్ మాత్రం ఇంతవరకు ఒక్క మాట మాట్లాడలేదు. వీరి రాజకీయ క్రీడను చూసి భక్తులు సమస్యను పక్కదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.